అందరికీ హాయ్ అండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఫుల్ వీడియో చూడండి. మీరు కొంచెం చూస్తే అర్థం కాదు, ఫుల్ వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. నేనైతే అట్టలు సమానంగా తీసుకున్నానండి. నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టుకుని మధ్యలో ఇంకో అట్ట సన్నటి అట్ట తీసుకుని దాని వెనక గ్లూ పెట్టి అంటించుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్లూ పెట్టి అంటించిన తర్వాత దీన్ని తిరగేసి దీనికి పెయింట్ వేయాలి. బ్లాక్ కలర్ వేద్దాం అనుకున్నానండి, కాకపోతే బ్లాక్ అన్నిటికీ వాడుతున్నాం కదా, అందుకని ఈ కలర్ అయితే వేసాను. కలర్ కూడా బాగుంది, ఫినిషింగ్ కూడా నాకు బాగా నచ్చింది. మొత్తం అన్నిటికి కలర్ వేసిన తర్వాత నేను ఫ్లవర్స్ చూపిస్తానండి. అవి ముందుగానే నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఈసారి వీడియోలో మీకు ఫ్లవర్ ఎలా తయారు చేయాలి అనేది నేను ఫుల్ క్లారిటీ వీడియో అయితే పెడతానండి. ఈ వీడియో ఇప్పుడు ఫ్లవర్స్ ముందుగానే క్రియేషన్ చేసుకొని పెట్టుకున్నానండి. అందుకనే గ్లూ పెట్టించి అంటించేస్తున్నాను. గ్లూ గన్ అండి అది, గ్లూ స్టిక్స్తో అంటిస్తున్నాను. మొత్తం పూలన్నీ అంటించుకున్న తర్వాత హార్ట్ షేప్లో ఉన్న పేపర్స్ని నేను తీసుకుని హార్ట్ షేప్లో కత్తిరించుకొని కట్ చేసుకుని గ్లూతో అతికిస్తున్నానండి. ఇవి కూడా తయారు చేయడం నేను ఇంకో వీడియోలో పెడతాను. మొత్తం అంటించేసుకోవాలి. 5 అట్టలు ఉన్నాయి కదండి, 5 పేపర్స్ కూడా అతికించేసుకోవాలి ఫ్లవర్స్ టైప్లో. మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాం. మీకు ఎలా అనిపించింది ఈ ఫుల్ వీడియో కామెంట్ చేయండి. దీంట్లో ఫ్లవర్స్ ఒకటి చూపించలేదు, హార్ట్ సింబల్ పేపర్ కటింగ్ ఒకటి చూపించలేదు. నెక్స్ట్ వీడియో కటింగ్ వీడియోలు కూడా పెడతానండి, అవి కూడా మీరు చూద్దరు. కానీ ఈ వీడియో ఎలా అయితే ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోలు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కట్టండి ఈ వీడియోకి. నాకైతే చాలా నచ్చిందండి. ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోర్ దెన్ వీడియోస్. ఈ ఫుల్ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.